అరే ఒక 10,000 ఉంటే కొట్టకపోయినావురా? ఇప్పుడు ఒక్క నిమిషం అలవాటు ఫోన్ చేసిండు 10,000 కొట్టాలంటే కొట్టినాయి అలవాటు మోకానికి ఏంది తీసుకోవచ్చు ఆఫర్ వచ్చింది. చెప్పండి ఏం సంగతులు ఎటు పోతుంది వాళ్ళు ఏం ప్లాన్ చేసారు? ఏడన్నా పోతే ఇంటికి పోతా అంటావు. అగో నేను రాగానే ఏటో పోతారు. అరే ఇయ్యాలి ఏం చేద్దాం రా, ఏం టైం పాస్ అవుతలేదు. ఏముందన్నా ఏం చేద్దాం నువ్వే చెప్పు. చూసి కన్ను బట్టే కుసన్ నడుమున్నాయి బట్టే ఇక బయటకైనా పోదాం, టైం పాస్ అవుతలేదు. అరే అనిల్ గాడు వస్తాడు, వాడు చెవులు వల్ల కొడతారా దారి రే. అగో నేను రాగానేటో పోతారు. కడుపు పెట్టి అయితే నన్ను అయింది, నేను పోనా ఆగురి కూర్చుందాం దాయి ఎటు పోతారు. అరే ఇక మన పని అయింది. వాడు నరికి మన చెవులు వల్ల కొడతాడు కానీ వాడి నోరుకైతే ఏం కాదు. ఇక ఎట్లనో ఇక పంచలు ఎటు వేర్రా బయట చూసినా సపరేట్ ఇంట్లో పోయి ఫోన్ వస్తే నడుమునయ్య బట్టే ఫోన్ చూస్తే కన్ను గుంజబట్టే. ఇక అందుకే బయటకు వచ్చేవారికి ఇప్పుడు కనబడ్డారు మీరు. నీకు కనబడితేనే కదా సారి తిరిగేది. నీకు కనబడ్డాం కదా, ఇది మా కర్మ. చెప్పుర్రి ఏం సంగతులు ఎటు పోతుర్రి వాళ్ళు ఏం ప్లాన్ చేసారు? ఇక ఏడన్నా పోతే నీకే చెప్పాలి. ఇక మరి ఏమైంది వాళ్ళ క్రికెట్ ఆడతలేరా? అన్న నేను పోతే ఎట్రా ఊకే ఇంటికి పోతా అంటావు. కూసో అవురా నీళ్ళు గంత స్టైల్గా ఉంటావు. మరి ఏమనుకున్నావు నేను హీరో ఇక్కడ అంతే అంటావా? తమాషానా మనతోటి? అబ్బా స్టార్ట్ చేసింది ఇక. ఏమైందిరా నవ్వుతురు లోపట్న అనుకుంటా. మొన్ననే సినిమా ఆఫర్ వచ్చింది కానీ ఎందుకు తీయండి రిజెక్ట్ చేసిన. ఎందుకురా షూటింగ్ లో చాలా మంది గాయింది. ఏమనుకుంటారు హీరో ఇక్కడ? హీరో ఏం కాదు కానీ వీడి ముఖానికి హీరో నాటి హీరో. పుష్ప 2కి హీరో ఛాన్స్ వచ్చింది, బిజీ ఉండట్లా రిజెక్ట్ చేసిన. ఇక వీడేంది వీడి ముఖానికి ఏంది పుష్ప 2 ఆఫర్ వచ్చుడేంది వీనికి? కేజీఎఫ్ నువ్వే కదా మస్తు యాక్టింగ్ చేసినావు. కాదురా కేజీఎఫ్ 2 నాకే వచ్చింది. కానీ వచ్చి అన్న ఛాన్స్ ఇవ్వాయా అంటే ఏదో పాపం తీయని ఇచ్చిన. అరే ఒక 10,000 ఉంటే కొట్టకపోయినావురా? ఇప్పుడు ఒక్క నిమిషం అల్లు అర్జున్ ఫోన్ చేసిండు 10,000 కొట్టు అంటే ఇక కొట్టినాయి ఇక అల్లు అర్జున్కి. అమ్మోయి ముచ్చట్లు ఆడట్లేవు కానీ నాకు ఆకలేదండి. అరే ఏం చెప్తుర్రా? మొన్న సినిమా ఛాన్స్ వచ్చేది ఉండే అది ఇక వీళ్ళకి చెప్తున్నా. ఏం సినిమాలు రా చదువు లేదా? పోరాళ్ళం పట్టుకుని ఏం చెప్తున్నారు నువ్వు? అరే పోయిండి రారా అన్న పోయింది దారి. మీరు ఎంత పని చేసినా మీకు పైసలు ఎటు పోవు. మీకు ఇంకా ఓటీలు చేసుకోవచ్చు, నాతో తినచ్చు, నేను తినచ్చు, నేను తిన్న రిచ్ మెయింటైన్ చేయొచ్చు ఖాళీ ఆడ. అంటే ఇక మళ్ళా అందరు కాంటాక్ట్లు ఉండరు, అందరూ ఫోన్ చేసినప్పుడే రావాలి అందరూ. అక్కడ నేను సినిమా షూటింగ్ తీసే కాడ ఇట్లా చిట్టికి ఎత్తే ఏదంటే తెచ్చి పెడతాను అమ్మగారు తెలుసా. మీకు ఏమైనా జాబులు కావాలంటే నా పేరు చెప్పురు అడిగి వచ్చి మీకు
ఏ జాబ్ అయినా సరే అగ్గు మన 50,000 తక్కువ ఇయ్యారు మీకు జాబు తెలుసా 50,000కి అన్న 50,000 మేము వాళ్ళకి వాళ్ళు మాకు ఇస్తారా? వాళ్ళే మీకు ఇస్తారు పని చేస్తే మీరు వాళ్ళకి ఎందుకు ఇస్తారా? అన్నా అన్నా నీ మీటింగ్లో ఉన్నా నేను మళ్ళీ ఫోన్ చేస్తా అని ఇక్కడ ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నా అర్జెంట్ ఇక నేను పోతున్నా నాకు ఫోన్లు బాగా వస్తున్నా మా డైరెక్టర్ ఫోన్ చేసి రమ్మంటుండే నన్ను ఇంకో సినిమా ఉందట నాకు ఇక నేను పోతున్నా బాయ్ అందరికి అమ్మయ్యా ఇప్పుడు ఇచ్చిపెట్టిండా వీడు జర ఓరా పో ఏ పోతానా వీంతో కూర్చుంటే ఇళ్ళ తారాలు వేసుకుని వచ్చి కూర్చోవాలరా అంతే అన్న ఈయనతో కూర్చున్నది మరి గింత ఘోరమా వాడు నరుకుడు కగ్గిదాలుగా అన్న అసలు ఆయన ఏం చెప్తాడే? వాడు అంతా నరుకుతూనే ఉంటారా ఇదే నరుకుడు ఉంటాయి వాని ఏం చేయడు వాని మాటలు నమ్మకుర్రి. హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఒరుగోత్ అనిల్ని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నాక మాత్రం గంట కొట్టుడు అయితే మర్చిపోకుర్రి.